కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ కిషోర్ శర్మ. సెల్ నంబర్ 9008860513. చాలా మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది, అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు. అయితే మిథున రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, మీ లైఫ్ సెట్ కాకపోవడానికి కారణము ఏమిటి, అలాగే వీరు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఏ విధంగా చేయాలి, బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను చూస్తారు అనే వివరాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. రాశి చక్రంలో మిథున రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. మిథున రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరంగా ఉంటారు. మూల నక్షత్రానికి అధిపతి కేతువు. మూల నక్షత్రం వారు ఆచరించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గృహమునందు ఔషధాలను పెంచాలి, రైతులకు మేలి రకం విత్తనాలను దానం చేయాలి, ఔషధ తత్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి, పేదలకు ఆయుర్వేద వైద్యానికి ఉచితంగా అందించుటకు గాను ఆయుర్వేద వైద్యానికి మరియు వైద్య శాఖలకు చేయూతను అందించాలి, కుమారి లేదా కలవంద మొక్కను ఇంటికి వాయువు భాగంలో పెంచాలి. మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఔషధ మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీంతో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం 1/2 డజను నాణ్యమైన అరటి పండ్లైన కొని ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపద వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిష్కారము. కాబట్టి తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. కేతువు అనుగ్రహం కొరకు కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం, ప్రత్యేకించి కేతుకాలం యమగండం కాలంలో అంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య 19 సార్లు పఠించండి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో కేతుకాలం యమగండ కాలంలో అంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య వినాయకునికి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయాల్లో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కాబట్టి వినాయక మంత్రాలు, స్తోత్రాలు పాటించాలి. మంగళవారాల్లో మరియు ప్రతి నెల అర్ధష్ట నక్షత్రంలో ఉన్న రోజుల్లో ఓం రుద్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ప్రత్యేకించి మంగళవారాల్లో కేతుకాలం, యమగండ కాలం సమయంలో మరియు ప్రతి నెల అర్ధ నక్షత్రం ఉన్న రోజుల్లో శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం. శివాలయాల్లో కొబ్బరికాయ, అరటి పండ్లు, పువ్వులు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కేతు గ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది. వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి. కొడుకు వరుస అయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి. నలుపు తెలుపు రంగుల్లో ఉన్న కంబలి దానం చేయాలి. దేవాలయంలో నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి. పిచ్చి ఆసుపత్రుల్లో రోగులకు సహాయం చేయాలి. అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయాలను కల్పించాలి. ఉలువలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి. ఉలువలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. మంగళవారం నాడు నియమంగా ఉండాలి. మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో సాంబ్రాణి, నువ్వుల చెట్టు ఆకులు, మారేడు పట్టు, ఏనుగు దంతం వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో వైడూర్యం, నువ్వుల నూనె, సాలువ, కస్తూరి,
ఉలువలు, ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రాలు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్లో చెల్లింపు ద్వారా ప్రసిద్ధ ఆలయానికి పంపించండి. కేతువు యొక్క విశేష అనుగ్రహం కొరకు కేతువు యొక్క వస్తువుల దానం, కేతు గ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం, దేవాలయాల సందర్శన, కేతువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి అశ్విని, మాఘ మరియు మూల నక్షత్రాలు మంగళవారంతో కలిసి వచ్చే రోజుల్లో ప్రత్యేకించి కేతుకాలం సమయంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య చేయండి. మంత్ర జపం రాత్రి సమయాల్లో చేయడం శుభప్రదం. అలా వీలు కాకపోతే మీకు కుదిరిన సమయాల్లో చేయవచ్చు. కాకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో మంత్ర జపం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ బట్టలు ధరించి తూర్పు దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ చూస్తూ ప్రతిరోజు ఒకే చోట మంత్ర జపం చేయాలి. బీజ మంత్రాలను బిగ్గరగా పైకి పలకూడదు కాబట్టి మనసులోనే మంత్ర జపం చేయాలి. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. మీరు ఆచరించవలసిన పరిహారాలు: నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామాలకు తూర్పు దిశలో గల దేవాలయాల్లో పూజార్థమైన బహుకరించాలి. తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామాల్లో గల ఏదైనా ఒక దేవాలయంలో బహుకరించండి. ప్రతి గురు మరియు శుక్రవారాల్లో చేపలకు ఆహారం వేయాలి. డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలను కొని వాటిని తిరిగి నీటిలో వదిలివేయాలి. ఉత్తరం మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దానం చేయాలి. దేవాలయాలకు అగరవత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబీ జలాలు మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామాగ్రిని కొని ఇవ్వాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీంతో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొని ఇవ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటి పండ్లైన కొని నిరుపేదలకు ఇవ్వండి. శుక్రగ్రహం వలన కష్టాలు రాకుండా ఉండటానికి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజుల్లో అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజులో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. ఆలయాల్లో కొబ్బరికాయ, అరటిపండ్లు, పూలు, అగరబత్తులు, కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, శ్రీ కనకదార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పాటించాలి. స్త్రీలను గౌరవించాలి. వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగడానికి సహకరించాలి. బొబ్బర్లతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి. గోవుకు బొబ్బర్లను నీటిలో నానబెట్టి తినిపించాలి. శుక్రవారం నాడు నియమంగా ఉండాలి. శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించడం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించాలి. ఏనుగు మరియు గుర్రపు బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండేలాగా అమర్చాలి లేదా తొలగించాలి. శ్రీ సూర్య భగవాన్ని ఆరాధించి వీరికి శుభ ఫలాలను ఇస్తుంది. వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యము తప్పనిసరిగా నీళ్లు పోయాలి. ఏనుగులకు అరటి పండ్లను తినిపించాలి. గోధుమలు, బెల్లం, మంచి నెయ్యితో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలను కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీంతో మీ సంపద వృద్ధి అవుతుంది. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం 7 సార్లు పఠించండి. సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాల్లో గోధుమలు, బెల్లం, కండ చక్కెర, కంచు, రాగి, రక్తచందనం, పద్మములు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులకు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు ఎవరికో ఒకరికి దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధి దేవాలయానికి పంపించండి. సో చూశారు కదండి, మిథున రాశి వారికి కెరియర్ అభివృద్ధి పొందడానికి, అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తవడానికి, ప్రతి విషయంలో ముందుండడానికి, అలాగే మిథున రాశి వారు ఏ పూజ చేయాలి, బాకీ
పడిన పూజలు ఏంటి, ఆ పూజలు ఎలా చేసుకోవాలనే అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు.